బట్టతలతో చాలామంది బాధపడుతుంటారు. ఎక్కువ గ్రేడ్ బాల్‌నెస్ ఉన్న వాళ్ళకి రిజల్ట్ వస్తదా? రాదా? అని చాలా వరకు టెన్షన్ పడుతుంటారు. ఆల్మోస్ట్ సెకండ్ గ్రేడ్ టు ఫోర్త్ గ్రేడ్ వరకు గూడా చాలా మంచి రిజల్ట్ వస్తది. అంతకు మించి బాల్‌నెస్ ఉంటే రిజల్ట్ మరీ మనం ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. కానీ ఫోర్త్ గ్రేడ్ బాల్‌నెస్‌లో మరీ ఇంత మంచి రిజల్ట్ రావాలంటే మామూలు విషయం కాదు. ఇతనికి వచ్చిన రిజల్ట్ కంప్లీట్ మీరు వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతది ఇతనికి ఎలాంటి రిజల్ట్ వచ్చింది అని చెప్పి. చాలా మంచి రిజల్ట్ అయితే రావడం జరిగింది. ఇతని కంప్లీట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చూడొచ్చు మార్కింగ్. బాల్‌నెస్ ఉన్నప్పుడు మనకు హెడ్ స్ట్రక్చర్ని బట్టి మార్కింగ్ అనేది గీస్తారు. మార్కింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా కూడా ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు మంచి గ్రాఫ్ట్ ఉన్న ఏరియానే సెలెక్ట్ చేసుకుంటారు. ఫ్రంట్ సైడ్ మాత్రం సింగిల్ ఫాలిక్యుల్ యూజ్ చేస్తారు కాబట్టి సింగిల్ ఫాలిక్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియా నుంచి కలెక్ట్ చేసుకుంటారనమాట. మ్యాక్సిమం ఇతనికి ఇంప్లాంట్ చేసిన తర్వాత ఇతని హెడ్ని గమనిస్తే చాలా మంచిగా అయితే ఇంప్లాంట్ చేశారు. ఎక్కడ కూడా డెన్సిటీ మీరు గమనించవచ్చు, ఫుల్ డెన్సిటీ ఇవ్వడం జరిగింది. ఫోర్త్ గ్రేడ్ బాల్‌నెస్ అయినప్పటికీ చాలా మంచి డెన్సిటీ అయితే ఇతనికి ఇవ్వడం జరిగింది. ఇతని హెడ్ కూడా చాలా చిన్నగా ఉంది కాబట్టి ఆల్మోస్ట్ హెడ్ మొత్తం గ్రాఫ్ట్ అయితే కవర్ అయ్యాయి. సెట్టింగ్ స్టేజ్లో మాత్రం మనం కంగారు పడుతుంటాం. సెట్టింగ్ స్టేజ్లో గ్రాఫ్ట్ వెళ్ళిపోయాయని చెప్పి టెన్షన్ పడుతుంటాం. ఫాలిక్యుల్స్ అయితే లాస్ అవుతాయి. మళ్ళీ 3 months నుంచి మనకు రిజల్ట్ అయితే స్టార్ట్ అవుతుంది సెట్టింగ్ స్టేజ్ తర్వాత. చూడొచ్చు 3 monthsలో ఇతనికి రిజల్ట్ ఎలా ఉందనేది మీరు గమనించవచ్చు. 3 monthsలోనే చాలా మంచి రిజల్ట్ రావడం జరిగింది. ఇతను మెయింటెనెన్స్ కూడా చేయడం జరిగింది అండ్ మెడిసిన్స్ కూడా వాడడం జరిగింది కాబట్టి 3 monthsలో చాలా మంచి రిజల్ట్ వచ్చింది. డోనార్ ఏరియా గమనిస్తే డోనార్ ఏరియా కూడా చాలా మంచిగా ఉంది. మిడిల్ పార్ట్లో ఇతనికి ఇంప్లాంట్ చేయలేదు కాబట్టి లైట్గా బాల్‌నెస్లా కనిపిస్తుంది. ఇతని కంప్లీట్ రిజల్ట్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. నిజంగా చాలా మంచి రిజల్ట్ రావడం జరిగింది. ఇతనికి చేసిన టెక్నిక్ వచ్చేసి బిగ్ ఎఫ్యూ కాబట్టి చాలా మంచి రిజల్ట్ రావడం అయితే జరిగింది. ఇతనికి చేసిన టెక్నిక్ బిగ్ ఎఫ్యూ చేసిన క్లినిక్ వచ్చేసి సూరత్ బ్రాంచ్ నుంచి హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రో అనమాట. మీరు చూడొచ్చు బిఫోర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత రిజల్ట్ కూడా మీరు గమనించవచ్చు. చాలా మంచి రిజల్ట్ అయితే రావడం జరిగింది. ఇతని రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియో చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ ఎవ్రీవన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్ ఆల్సో. బాయ్. నెల ముందు ఒక మాట, సేవ్ ట్రీ సేవ్ వాటర్.